తిరుమల కొండల మీద మొట్టమొదటి నివసించిన మనిషి ఎవరో తెలుసా? 1000 ఏళ్ల క్రితమే స్వామివారికి అభిషేకం చేయడం కోసం 8 కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ వెళ్లి పాప వినాశనం నుంచి నీళ్లను తెచ్చేవాడు తిరుమల నంబి. అలా ఒక రోజు నీళ్లను తెస్తున్నప్పుడు ఒక వేటగాడు వచ్చి బాగా దాహం వేస్తుంది, నీళ్లను ఇవ్వమని అడుగుతాడు. కానీ ఇవి స్వామివారి అభిషేకంకి తీసుకువెళ్తున్నాను అని ఇవ్వకుండా వెళ్లిపోతాడు. దాంతో ఆ వేటగాడు తన వెనకే వెళ్తూ బాణంతో ఆ కుండకి కన్నం పెట్టి దాని నుంచి వచ్చిన నీళ్లని తాగుతాడు. అయితే గుడి దగ్గరికి వచ్చినప్పటికీ నీళ్లు లేవని చూసుకుని నంబి చాలా బాధపడుతూ ఉంటాడు. దాంతో ఆ వేటగాడు పక్కనే ఉన్న ఒక కొండ మీదకి తన బాణాన్ని వేసి ఒక జలపాతాన్ని తెప్పిస్తాడు. ఇంకా ఇప్పటి నుంచి స్వామివారి అభిషేకానికి కావలసిన నీళ్లని ఇక్కడి నుంచే తీసుకురా అని చెప్పి మాయమైపోతాడు. ఆ జలపాతమే ఇప్పటికీ ఉన్న ఆకాశగంగ. అయితే వేటగాడు రూపంలో వచ్చింది స్వయంగా వెంకటేశ్వర స్వామి. ఇంకా ఆ నీళ్లు తీసుకువచ్చిన తిరుమల నంబి ఆ గుడి పక్కన ఒక చిన్న ఇల్లుని కట్టుకుని మొట్టమొదటి తిరుమల నివాసి అయ్యాడు. మీకు తిరుమల దర్శనం ఎన్ని గంటలు పట్టిందో కామెంట్ చేసి అందరూ చెప్పండి. గోవిందా గోవిందా.